హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం at శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. 1,00,000 కోట్లు నీళ్ల పాలు. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ పదే పదే చేస్తున్న ప్రచారం ఇది. గత ఎన్నికల్లో తమకు డ్యామేజ్ చేసిన అంశాల్లో అదొకటని లైట్ గా రియలైజ్ అయిన బీఆర్ఎస్ కాళేశ్వరం పైన రివర్స్ గేర్లో హస్తం పార్టీపై అటాకింగ్ చేస్తోంది. డ్యాంలన్నీ డెడ్ స్టోరేజ్ కు చేరుకోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమేంటో చర్చకు పెట్టే ప్లాన్ చేస్తోంది గులాబీ దళం. కరప్షన్ లేదు, కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదంటూనే ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ సర్కార్ తీరే కారణమని ఎక్స్పోజ్ చేసేందుకు గ్రౌండ్లోకి దిగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న జల జగడంలో ఎవరిది పైచేయి? కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ విజిట్ వెనుక స్ట్రాటజీ ఏంటి? కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ రివర్స్ స్ట్రాటజీ. వాటర్ ఫైట్ తో హీట్ ఎక్కుతున్న కరీంనగర్ పాలిటిక్స్. బీఆర్ఎస్ చలో కన్నెపల్లి పంప్ హౌస్ కేటీఆర్ టూర్ తో హీట్. అవినీతి లేదు, ఆరోపణల్లో నిజం లేదంటూ రివర్స్ గేర్. డ్యాములు ఎండిపోవడానికి కాంగ్రెసే కారణమంటున్న బీఆర్ఎస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలలో రోజు రోజుకు నీటి మట్టం తగ్గుతూనే ఉంది. మరో వారం రోజుల్లో వాటర్ లెవెల్ డెడ్ స్టోరేజీకి చేరుకోబోతోంది. వర్షాలు కురవకపోవడంతో రైతాంగం నారు పోసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాగుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతాంగం పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ కాళేశ్వరం లిఫ్టులను ప్రారంభించి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తోంది. రైతుల మద్దతుతో ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మిడ్ మానేరులో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యాంలో ఫుట్బాల్, హాకీ ఆడి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో నీళ్లు లిఫ్ట్ చేయడం సాధ్యపడదు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నడుచుకుంటుందనేది రేవంత్ సర్కారు చెబుతున్న మాట. అయితే బ్యారేజ్ డ్యామేజీని బూచీగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కాళేశ్వరం లిఫ్టులు ఆన్ చేసి పంట పొలాలకు నీళ్లిస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు కూడా అడ్డగోలు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఏంటో చూపించలేకపోయారంటోంది బీఆర్ఎస్. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదు, కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదంటోంది కారు పార్టీ. కాళేశ్వరంతో నీళ్లు వచ్చిన విషయం రైతులకు తెలుసని అంటోంది గులాబీ పార్టీ. సాగు చేసేందుకు రైతులకు నీటి కష్టాలు ఎదురవుతూ ఉండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలోనే కన్నేపల్లి పంప్ హౌజ్ ను పరిశీలించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడం స్టార్ట్ చేయాలని బీఆర్ఎస్ పోరు స్టార్ట్ చేసింది. అయితే ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ లీడర్లు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట వెనుక రాజకీయ కోణమే తప్ప రైతుల మీద ప్రేమ లేదంటోంది హస్తం పార్టీ. బీఆర్ఎస్ హయాంలో నీటి మట్టం కంటే ఇప్పుడే డ్యాంలు, రిజర్వాయర్లలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, సాగునీరు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అంటున్నారు అధికార పార్టీ లీడర్లు. ఇక కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వేదికగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. నీటి నిల్వ విషయంలో గంగుల కమలాకర్ చర్చకు రావాలని సుడా చైర్మన్ సవాల్ విసిరారు. వాటర్ స్టోరేజీపై ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరిన నరేందర్ రెడ్డి తాను బయటపెట్టిన ఆధారాలు తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తానంటున్నారు. ఇలా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెస్తోంది బీఆర్ఎస్. వర్షాలు పడకపోవడంతో నీటి ఎద్దడి స్టార్ట్ అయిందని, డ్యాములు, రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడంతో రైతులు సాగు చేసుకోలేకపోతున్నారని హైలైట్ చేస్తోంది గులాబీ దళం.
తిరిగి అదే కాళేశ్వరం అస్త్రంతో అధికార పార్టీ తీరును ఎక్స్పోజ్ చేయాలనేది కారు పార్టీ స్ట్రాటజీగా తెలుస్తోంది. కరీంనగర్ సెంట్రిక్ గా నడుస్తున్న వాటర్ ఫైట్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి.